వెస్ట్ బెంగాల్ నుంచి దేశం ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే 2 నెలల్లో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడ ఒక సున్నితమైన సమస్యాత్మక ప్రాంతంగా ఉంది ఆ సరిహద్దు రాష్ట్రం. ఆ ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. చాలా సార్లు వెస్ట్ బెంగాల్ మీద చాలా వీడియోస్ చేశాను నేను. అయితే ఇటీవల బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ఒక మాట అన్నారు. పశ్చిమ బెంగాల్‌ను భారత్‌ని కాపాడుకోవాలంటే పశ్చిమ బెంగాల్‌ని కాపాడుకోవాలి అన్నారు. దాని మీద కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. నిజంగా ఎలా ఉండే రాష్ట్రం ఎలా అయిపోయింది? ఒకప్పుడు 3వ అత్యంత సంపన్న రాష్ట్రం 60 ఏళ్ల క్రితం వరకు కూడా. అంటే 1960లో కూడా 60 వరకు కూడా 60లో 3వ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం 2024 నాటికి 24వ స్థానానికి పడిపోయింది. 3వ స్థానం నుంచి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సగటు పౌరుడి ఆదాయం భారతదేశ సగటు భారతీయుడి కంటే కూడా 16.3% తక్కువ. ముఖ్యంగా 80 ఏళ్లలో తీవ్రమైన ఒక అనూహ్యమైన ఆర్థిక పతనాన్ని చవిచూసింది పశ్చిమ బెంగాల్. అసలు అంతవరకు కూడా ఆర్థికంగా విపరీతంగా వెనుకబడిన రాష్ట్రాలు భారీ పురోగతి సాధిస్తున్న తరుణంలో ఇది జరిగిందనమాట. నిజంగా ఒకప్పుడు తిరుగులేని పారిశ్రామిక శక్తి కేంద్రంగా పశ్చిమ బెంగాల్ ఉండేది. అయితే 6 దశాబ్దాల పాటు జరిగిన ఒక వ్యవస్థాగత సైద్ధాంతిక విషప్రయోగం అనొచ్చు. పూర్తిగా పతనమైపోయింది ఆ రాష్ట్రం. మొన్న డిసెంబర్ 30న ది మ్యాట్రిక్స్ ఒక హెక్స్ హ్యాండిల్ అన్నమాట. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నుంచి ఒక రాష్ట్ర స్థాయి తలసరి ఆదాయ డేటాను సేకరించి పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక విశ్లేషణను పోస్ట్ చేసిందనమాట. ఒకప్పుడు దేశానికి నాయకత్వం వహించింది బెంగాల్. 1960s అంటే 60లో అదొక నిజంగా ఒక సాధారణ పరిపాలన విభాగం కాదు. భారత యూనియన్కు ఒక పారిశ్రామిక కేంద్రంగా ఉండేది అది భారతదేశానికి. 61లో ఆ రాష్ట్ర సాపేక్ష తలసరి ఆదాయం నిజంగా అందరినీ నివ్వరపరిచేలా ఎంత ఉండేదో తెలుసా? చెప్తే అవాక్ అవ్వాల్సిందే. 127.5%. అంటే బెంగాల్ సగటు బెంగాలీ సంపాదన జాతీయ సగటు కంటే దాదాపు 28% ఎక్కువ. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి వాటితో పోలిస్తే వాటితో మాత్రమే పోటీ పడగల స్థాయిలో ఆ రాష్ట్రం ఉండేది. ఓడరేవు అసలు ఎంతో అభివృద్ధి చెందిన జనపనార, జెస్సోప్, బ్రైత్ వైట్ వంటి ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థలు, వ్యాపారాలు. అసలు భారతదేశంలో వ్యాపారం చేయాలంటే, పెట్టుబడి పెట్టాలంటే ఇంకా బెంగాలేనా, పశ్చిమ బెంగాలే అన్నట్టుగా ఉండేది. అయితే నిజంగా ఈ నెలలో ఈ పతనం యాదృచ్ఛికమేం కాదు. 1960లో మొదలై ఇట్లా పట్టణ పడిపోయిందని చెప్పొచ్చు. ఎంతంటే 81 నాటికి సాపేక్ష ఆదాయం 96.9కి పడిపోయింది. అందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా బెంగాల్ ఒక భావజాల వలయంలో చిక్కుకుపోయింది, విష వలయంలో చిక్కుకుపోయింది. 70వ దశకం నుంచి ఇంకా వేగం పుంజుకుంది. నేటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎట్లా అంటే రాను అసలు పెట్టుబడులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈ రాష్ట్రం అనే స్థితి వచ్చేసింది. పాతుకుపోయింది, ఆ అభిప్రాయం పాతుకుపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా పారిశ్రామికవేత్తల్లో, వ్యాపారవేత్తల్లో. కర్ణాటక, ఏపీ వంటివి తమ సంపదను పెంచుకుంటుంటే బెంగాల్ ఇంకా పూర్తిగా రోజు రోజుకు దిగజారిపోయింది బెంగాల్ పరిస్థితి. 1990-2010 మధ్యలో 15వ స్థానం నుంచి 21వ స్థానానికి పడిపోయింది ఆ రాష్ట్ర ర్యాంక్. ఇక సింగూర్, అందరికీ తెలుసు సింగూర్ ప్రతిష్టంభన. అప్పటి నుంచి బెంగాల్ మరింతగా దిగజారిపోయింది. సింగూర్లో 2008లో నానో కార్ల ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించాలని రతన్ టాటా నిర్ణయిస్తే మమతా బెనర్జీ నేతృత్వంలోని, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఆమె, ప్రతిపక్ష నేతగా టీఎంసీ మమతా బెనర్జీ చేసిన ఆందోళనలు ఎవరు మర్చిపోరు, అసలు మనకు గుర్తుండే ఉంటది. ఆ ప్లాంట్ ఇంకా గుజరాత్ తరలిపోయింది. వెస్ట్ బెంగాల్ నుంచి, సింగూర్ నుంచి గుజరాత్కు తరలించాడు టాటా. అప్పటి నుంచి ఇంకా పతనం మరింత వేగంగా అనమాట. చెప్పిన కదా,
అసలు అమ్మో వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో పెట్టుబడిలా, పశ్చిమ బెంగాల్లో కంపెనీ పెట్టడమా, పశ్చిమ బెంగాల్లో ప్రాజెక్ట్ పెట్టడమా, ప్లాంట్ పెట్టడమా అని అసలు ఆ ఊహే వాళ్ళకి ఆలోచన కూడా రావట్లేదు పారిశ్రామికవేత్తలకు. ఆ స్థాయిలో ఇప్పటికి ఎంత దిగజారిందో చెప్తున్నాను నేను. అదే సమయంలో నానో ప్లాంట్ గుజరాత్‌కి తరలిపెళ్ళింది. అప్పటినుంచి కూడా గుజరాత్‌లో ఇంకా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతానే ఉన్నాయి. ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది గుజరాత్. అప్పుడు నరేంద్ర మోదీ అక్కడ సీఎం, మమతా బెనర్జీ ప్రతిపక్ష నేత. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిపోయింది. అప్పుడు మళ్ళీ గుజరాత్ సీఎంగా 2014 వరకి కూడా నరేంద్ర మోదీ ఉన్నారు. అంటే 1960లో 3వ ర్యాంక్‌లో ఉన్న రాష్ట్రం 24కి వచ్చేసరికి 2024కి వచ్చేసరికి 24థ్ ర్యాంక్‌కి పడిపోయింది. చెప్పిన కదా, సగటు భారతీయుడి కన్నా 16.3% తక్కువ ఆదాయం బెంగాల్ పౌరుడి ఆదాయం. నేను మొదట్లోనే చెప్పిన బిఎల్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. బెంగాల్లో ఒక నాగరికత యుద్ధం జరుగుతోంది. పూర్తిగా ఒక అస్థిరంగా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి. నేతాజీ గడ్డ అది. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుంది. దాని నుంచి బెంగాల్ని కాపాడుకోవాలి, బెంగాల్ని కాపాడుకుంటేనే మనం దేశాన్ని కాపాడుకోగలమన్నారు మొన్న గోవాలో వాళ్ళు సాగర్ మంథన్ కార్యక్రమంలో ఆయన అన్న మాటలు అన్నమాట. ఇది కేవలం ఒక రాజకీయ పోరాటం, అంటే అధికారం కోసం జరిగే పోరాటం కాదు. బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కేవలం అధికారం కోసం జరిగే పోరాటం కాదు, అది ఒక నాగరికత యుద్ధం అన్నాడు ఆయన. సామాజిక, మత, జాతి, భాష సమూహాలకు నిలయమైన భారతదేశం, సింధు నాగరికత విలసిల్లిన దేశం ఇది. విదేశీ ఆక్రమణదారులు, వలస పాలకులతో నిరంతరం ముప్పును ఎదుర్కొంటూ వచ్చింది భారతీయ సమాజం, భారతీయ నాగరికత. ఆ భారతీయ పునరుజ్జీవనానికి అసలు ఒక పట్టుగొమ్మగా ఉండేది బెంగాల్. అలాంటి బెంగాల్ టీఎంసీ అపీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగా అసలు ఇంకా రాష్ట్ర పరిస్థితి దిగజారిపోయింది, అత్యంత దిగజారింది. అందుకే మేము ఈ మాట అంటున్నాము, కేవలం అధికారం కోసం జరిగే పోరాటం కాదు అని ఆయన అన్నారనమాట. భారతదేశం రక్షించబడాలంటే బెంగాల్ను కాపాడుకోవాలి అన్నాడు ఆయన. మాకు 19వ రాష్ట్రమా, 20వ రాష్ట్రమా, 21వ రాష్ట్రమా కాదు, బెంగాల్ని ఖచ్చితంగా గెలవాలి మేము. భారత ప్రజల ఆశీస్సులతో, బెంగాల్ పౌరుల ఆశీస్సులతో మేము బెంగాల్ని గెలుచుకుంటామన్నారు. సహజంగానే ఇంకా ఆయన మాటలు తృణమూల్ కాంగ్రెస్కి ఆగ్రహం తెప్పించినాయి. బిఎల్ సంతోష్ మీద ఎగబడిపోయినారు వాళ్ళందరూ కూడా. గతంలో ముఖ్యమంత్రి అన్నారు కాఫీర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని ప్రకటించింది. నిజంగా ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద వంటి వాళ్ళు తిరిగిన వాళ్ళు, వీళ్ళిద్దరు పుట్టిన నేల అది. అసలు ఎన్ని సవాళ్ళు, ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అక్రమ చొరబాటుదారులు, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్, అసలు డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది పూర్తిగా. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు అసలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయి. ఆర్థికంగా పతనమైంది రాష్ట్రం పూర్తిగా. ఒక్క పరిశ్రమ లేదు చెప్పుకోదగిన పరిశ్రమ. ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం అని భావించే వాళ్ళు ప్రపంచ దేశాలు, ప్రపంచ పారిశ్రామికవేత్తలు. అలాంటిది అసలు పశ్చిమ బెంగాల్లో పెట్టుబడా, ఓ ప్రాజెక్టా అని ఆలోచించడానికి అసలు ఆలోచన కూడా రావట్లేదు. మమతా బెనర్జీ తీరు వల్ల, అంటే గతంలో కమ్యూనిస్టు పాలన నుంచి విముక్తి దొరికింది అని ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా మమతా బెనర్జీ ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే ఆ పొయ్యి నుంచి పెనం మీద పడ్డట్టయింది వాళ్ళ పరిస్థితి. అందుకని అక్కడ నాగరికతను కాపాడాలంటే పశ్చిమ బెంగాల్ను టీఎంసీ నుంచి విముక్తం చేయాలి. అక్కడ కమ్యూనిస్టుల పీడ వదిలిపోయింది. అక్కడ దశాబ్దంన్నర క్రితమే. ఇప్పుడు టీఎంసీ పీడ నుంచి విముక్తి కలిగితే తప్ప దేశం కూడా మనుగడ సాగించలేదు అన్న స్థితికి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఉంది. సో బంకిం చంద్ర చటర్జీ, అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి రత్నాలను అందించిన నేల అది. అసలు నిజానికి అంతటి పవిత్రమైన నేల ఎట్లయిపోయిందో తెలుసా? ఈ నాగరిక బంగారు గనిని మమత పాలన ఒక బంజరు నేలగా, ఎడారిగా మారుస్తోంది అన్న అభిప్రాయం. 3 దశాబ్దాలకు పైగా పాలించారు కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్లో.
ఆ భావజాలం ఫలితంగా ఏంటి వాళ్ళు ఎంతసేపు విధ్వంసమే కదా, చీలిక తేవడం, విధ్వంసం చేయడం, కంపెనీలు మూతపడాలి, హక్కుల పేరుతో కార్మికులను రెచ్చగొట్టాలి, ఆందోళనలు రేకెత్తించాలి, పని చేయకూడదు, జెండాలు పట్టుకొని వెళ్ళాలి, యూనియన్లు ఏర్పాటు చేయాలి, ఆందోళనలు చేయాలి, యాజమాన్యాల మీద యుద్ధం చేయాలి. ఫలితం ఏమిటి? కంపెనీలు మూతపడడం, పెట్టుబడులు రాని పరిస్థితి. అనేక మంది రోడ్డున పడ్డారు. అసలు కమ్యూనిస్టు ఈ భావజాలం ఫలితంగా కంపెనీలు మూతపడిపోయి, పరిశ్రమలు రాక పెద్ద పెద్ద పరిశ్రమలు మూతపడిపోయి, బెంగాలీలకు నిజంగా ఒకప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఎంత అక్కడి వాళ్ళే స్వాతంత్ర సమరయోధులు అంటే అక్కడి వాళ్ళని ప్రముఖంగా గుర్తు చేస్తాం మనం. అలాంటిది బెంగాలీలకు ఒక మెరుగైన జీవనాన్ని, వాళ్ళకి ఒక గౌరవాన్ని అందించాల్సిన కమ్యూనిస్టు ప్రభుత్వాలు వాళ్ళకి బెంగాలీస్కి వాటన్నిటినీ దూరం చేసినాయి. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయడం మొదలుపెట్టినాయి. అంటే వాళ్ళ సైద్ధాంతిక రాజకీయ ఎజెండాలో ప్రధానమైన అంశం హిందుత్వాన్ని వ్యతిరేకించడం. మమతా బెనర్జీ కూడా దాన్నే అందుకుంది. 2011లో ఆమె కమ్యూనిస్టు కంచుకోటను కూలగొట్టేసి కంచుకోటను ధ్వంసం చేసి అధికారంలోకి వచ్చింది 2011లో. అయితే కమ్యూనిస్టుల పాలనలో అనుభవించిన గాయాలను, బెంగాల్ అనుభవించిన గాయాలను మమతా బెనర్జీ నయం చేస్తుందని చాలా మంది భావించారు. నేను అప్పటికి ఇంకా మీడియాలోనే ఉన్నా. నేను కూడా అనుకున్నాను అసలు అబ్బా బెంగాల్కి మంచి రోజులు వచ్చినాయి, కమ్యూనిస్టుల పాలన అంతమైపోయింది అక్కడ అని. కానీ మమతా బెనర్జీ ఆ గాయాలను మాన్పలేదు సరికదా, వాటి మీద మళ్ళీ కారం జల్లి ఇంకా కొత్త గాయాలు కూడా అయ్యేలా చేసింది ఆమె. ఈ 14 ఏళ్లలో, అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్లో ఈ 14 ఏళ్ల కాలంలో 6,668 కంపెనీలు పశ్చిమ బెంగాల్ నుంచి తరలిపోయినాయి. అసలైతే ఆఫ్ఘనిస్తాన్ను నాగరికతల శ్మశాన వాటిక అంటారు. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ పరిశ్రమల శ్మశాన వాటికగా మారింది. అసలు విపరీతమైన నిరుద్యోగం, చదువుకున్న యువతకు అక్కడ ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. అసలు బెంగాలీలు కొన్నేళ్ల క్రితం వరకు కూడా మిగతా మనకు ఒడిశా ఇలాంటి ప్రాంతాల నుంచి బీహార్ కూలీలు వచ్చేవాళ్ళు, కానీ బెంగాల్ వాళ్ళు ఎక్కడికి వలస వెళ్ళలేదు. కానీ బెంగాల్ నుంచి కూడా సగటు బెంగాలీలు ఉపాధి కోసం, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం అక్కడి నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి. 1993 నుంచి 2020 వరకు అమలు చేసిన అన్ని విధానాలను, అంటే పరిశ్రమలను ఆకర్షించడానికి తీసుకొచ్చిన అన్ని పాలసీలను, ఇండస్ట్రియల్ పాలసీస్ని టీఎంసీ ప్రభుత్వం రద్దు చేసేసింది. అంటే వ్యాపారాలకు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన మీద ఎలాంటి రాయితీ లభించదు అని నిర్ధారించేసింది. భూమి రూపంలో అయినా, విద్యుత్ ఛార్జీలు ధరల రూపంలో అయినా చెల్లవని చెప్పేసింది. 4వ అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. భారతదేశ పరిశ్రమలో కేవలం 3.5% వాటాను మాత్రమే కలిగి ఉంది ప్రస్తుతం. అట్లా సొంత రాష్ట్రంలో ఉపాధి లేక 25 లక్షల నుంచి 30 లక్షల మంది బెంగాలీలు వలస కార్మికులుగా వలస వెళ్ళారు. క్యాగ్ రిపోర్టు ప్రకారం పశ్చిమ బెంగాల్ రుణ జిఎస్డిపి నిష్పత్తి ఇప్పుడు 33.7కు చేరింది. దేశంలోనే అత్యధిక నిష్పత్తుల్లో ఒకటిది. మమతా బెనర్జీ 12 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్ రుణ భారం విపరీతంగా పెరిగిందనమాట. అంటే ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఆస్తులను సృష్టించడానికి బదులు జీతాలు, సబ్సిడీలు, పాలనా ఖర్చుల వంటి సాధారణ వ్యయాలకు, అంటే రుణంగా తీసుకున్న నిధులను ఉపయోగించింది. 11 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉందన్నమాట. ఇక కుంభకోణాలు, స్కాములు, సిండికేట్ రాజు, వీటి ఫలితమే చెప్పేది కార్మికుల వలసలు అని. అట్లా పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉంది. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఇవన్నీ కూడా కుంగదీసినాయి. టీఎంసీ గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటే ఒకే ఒకటి, పశ్చిమ బెంగాల్ గురించి ఈ రోజుల్లో ఇప్పుడు నేటి రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి గొప్పగా చెప్పుకునే ఒకే ఒకటి ఏంటంటే ఆ రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రిగా ఉండడం. దేశంలో 2 రాష్ట్రాల్లో మహిళా సీఎంలు ఉన్నారు, వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఢిల్లీ. అంతకుమించి వేరే ఘనత ఏం లేదు. మరి ఏంటి ఈ పరిస్థితికి ఇప్పుడు కూడా? ఎందుకంటే ఇంకా ఎక్కువైపోయినాయి బుజ్జగింపు రాజకీయాలు. అధికారమే పరమావధి, ముఖ్యమంత్రి కుర్చీ తప్ప, ఓట్లు పడాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించలేదు. అంటే 30 ఏళ్ల పాటు వాళ్ళు ఎట్లయితే మార్క్సిజాన్ని, ఆ విష వలయాన్ని వాళ్ళు పెంచారో ఈమె దాన్ని ఒక మైనార్టీ అపీజ్మెంట్స్తో భర్తీ చేసేసింది.
టీఎంసీ అంటే మా, మాటి, మనుష్ అని చెప్పేది మామూలుగా. కానీ వాస్తవానికి అది మమత, ముస్లింలు ముప్పు. టీఎంలు అంటే ఇప్పుడు అట్లా అనుకోవచ్చు మనం. అసలు ఎంత హిందూ వ్యతిరేకత. ఇస్లామిక్ స్టడీస్‌లో పీజీ చేసింది మమతా బెనర్జీ. బ్రాహ్మిన్ అని చెప్పుకుంటది గానీ, ఇస్లామిక్ స్టడీలో ఇస్లామిక్ ఇస్లాంని స్టడీ చేసింది తను. అంటే తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అదే అన్నమాట. గతేడాది మాల్దా జిల్లాలో కాళీయాచక్ పట్టణంలో ఒక దుర్గా మందిరాన్ని మూసేశారు. బ్యారికేడ్స్ పెట్టేసి అడ్డుకున్నారు పూజలు జరగకుండా. అంతకుముందు 2016లో కూడా 2017లో కూడా వరుసగా 2 ఏళ్ళు దుర్గా విగ్రహాల నిమజ్జనం మీద ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఒకే రోజు మొహర్రం రావడము, దుర్గా నిమజ్జనం కూడా జరగడం. చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి దుర్గా నవరాత్రోత్సవాలు. కలకత్తా కాళీమాత చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ. మనకి ఇప్పుడు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం స్థాయిలో అక్కడ దుర్గా దుర్గా విసర్జన్ అంటారు. దాన్ని వాయిదా వేసుకోమని ఆంక్షలు విధించింది హిందువుల పండక్కి. మొహర్రం ఊరేగింపు సజావుగా జరగడానికి అన్నమాట. అంటే ముస్లింలను శాంతింపజేయడం కోసం హిందువుల హక్కులను అణిచివేసింది మమతా బెనర్జీ. కేవలం వాళ్ళ ఓటు బ్యాంకు కోసం. ఎట్లా అయిపోయిందంటే పశ్చిమ బెంగాల్లో అసలు చెప్పిన కదా పూర్తిగా డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. రాష్ట్ర కేబినెట్ మంత్రి ఫిర్హాద్ హకీం అసలు ముస్లిమేతరులుగా పుట్టడం అంటే వాళ్ళు దురదృష్టవంతులు అని బహిరంగంగా మత మార్పిడిని ప్రోత్సహించాడు, ఎంకరేజ్ చేశాడు. ఇస్లాంలో జన్మించిన వాళ్ళు దురదృష్టవంతులు అన్నాడు. మనం వాళ్ళకి దావత్ ఇవ్వగలిగితే, వాళ్ళలో ఒక ఈమాన్ అంటే విశ్వాసం తీసుకురాగలిగితే అల్లా సంతోషపడతాడు అంటే బహిరంగంగా తను చెప్పడం ఏంటంటే, మీరు ఇంకా యథేచ్ఛగా మత మార్పిడిలు చేయండి, హిందువులను ముస్లిమేతరులను ఇస్లాంలోకి తీసుకురండి అని, వ్యాప్తి చేయండి ఇస్లాంను రాష్ట్రంలో అని బహిరంగంగా పలుమార్లు ప్రకటించాడు అతను, పిలుపునిచ్చాడు అతను. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రత్యర్థులను పలుమార్లు కాఫీర్లు అన్నారు. ఇస్లాం ప్రకారం అవిశ్వాసులు వాళ్ళు అన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడతా అన్నారు. టీఎంసీ ఎమ్మెల్యే హమీదుల్ రెహమాన్ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఇన్సాఫ్ సభను నిర్వహించాడు అతను. మహిళను చాలా మహిళను చాలా తక్కువ చేస్తూ అతను అన్న మాటలు. చట్టం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మమతా బెనర్జీ నుంచి ఎలాంటి హెచ్చరిక లేదు, చర్యలు లేవు. ఇక డెమోగ్రఫీ, జనాభా అసమతౌల్యం. స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కూడా ప్రధానంగా ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాలు 3 మాత్రమే ఉండేవి వెస్ట్ బెంగాల్లో. ప్రస్తుతం 9 జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలుగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఎస్ఐఆర్ విషయంలో ఎట్లా ఫైట్ చేసింది ఆమె, ఎస్ఐఆర్ అమలును అడ్డుకుంటానంటూ ఎంత రాద్ధాంతం చేసింది, ఎట్లా తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇక భద్రతా సంస్థలు కేంద్ర ప్రభుత్వము 2217 కిలోమీటర్లు అంటే ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్లోకి అక్రమ చొరబాట్లను నిరోధించడానికని ఫెన్సింగ్ వేస్తే అడ్డుకుంది. 600 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో కంచె వేయడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది. అసలు భూమిని ఇవ్వడానికి వ్యతిరేకించింది. అసలు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో తలబట్టుకున్నాడు. అసలు ఏం చేయాలి, ఏమన్నా అంటే మహిళా ముఖ్యమంత్రిని వేధిస్తున్నారంటారు ఈ లిబరల్ ఈ సోకాల్డ్లే. అరే సరిహద్దు రాష్ట్రం రక్షణ కోసము చొరబాటుదారులను అడ్డుకోవడానికి ఫెన్సింగ్ వేస్తా అంటే దాన్ని కూడా అడ్డుకుంది. చొరబాట్లను అరికట్టడంలో సరిహద్దు భద్రతా దళాలు BSF కు సహకరించలేదు కనీసం. అంటే కొన్ని కొంచెం ఏరియా పెంచారనమాట తనిఖీలు చేయడానికి స్వేచ్ఛనిస్తూ. ఎందుకంటే అక్రమ చొరబాటుదారులు ఎక్కువైనాయి కాబట్టని సరిహద్దు భద్రతా దళాలకు BSF జవాన్లకు ఇస్తే వాటిని కూడా అడ్డుకుంది. ఎన్నిసార్లు అసలు ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రతిపక్ష నేత ఎన్నిసార్లు ఆయన తలబట్టుకొని కొట్టుకొని చెప్పడము. ఆయన అంటే సరిహద్దు కంచె వేస్తే ఒడ్డుకుంటది, BSF జవాన్లు వాళ్ళని డ్యూటీ చేయకుండా చూస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా చొరబాటుదారులను బార్ల డోర్లు తెరిచి స్వీకరించడం, వాళ్ళకి అన్ని రకాలుగా అంటే వీళ్ళకు రావాల్సిన రేషన్ కానివ్వండి, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇంక అన్ని ఓటరు లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ ఓట్లతోనే కదా. అందుకు కదా SIR అంటే ఉలిక్కిపడి ఈ పిచ్చిగా తిక్కల దాని లెక్క వ్యవహరిస్తూ ఆరోపణలు చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా NRC యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవి ఇచ్చిన ప్రతిసారి కూడా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎంత హింస అసలు వెస్ట్ బెంగాల్లో. అంతిమ లక్ష్యం ఆ హింస లక్ష్యం ఏంటి? హిందువులే టార్గెట్. ఇంకా
ఆ రాజకీయ హింసలో ప్రతిసారి బలైంది హిందువులే. ఎన్నికలలో కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ రోజు ఎంత ఎంత బీభత్సం జరిగింది వెస్ట్ బెంగాల్లో చూసినాము. గూండాల్లాగా రెచ్చిపోతారు టీఎంసీలో. అప్పుడు కమ్యూనిస్ట్ గూండాలు ఉండేది, ఇప్పుడు వాళ్ళే టీఎంసీలో చేరారు కదా. వీళ్ళతో పాటు వాళ్ళు కలిసిపోయి ఇప్పుడున్న టీఎంసీలో గూండాలు చేసిన అరాచకము, విధ్వంసము, అమాయకుల మీద దాడులు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అన్ని ఎన్ని కావసలు. అందుకే బిఎల్ సంతోష్ జీ మాట అన్నారు. బిఎల్ సంతోష్ జీ కన్నా ముందు హిమంత బిశ్వ కూడా అన్నారు. హిమంత బిశ్వ అయితే అసలు పక్క రాష్ట్రము వెస్ట్ బెంగాల్కు సరిహద్దు రాష్ట్రము, వెస్ట్ బెంగాల్కు వెల్లువెత్తుతున్న అక్రమ చొరబాటుదారులు ముందు ప్రవేశించేది బీహార్కి, అసోంకే, పక్కనే ఉంది కాబట్టి అసోంకి. ఆయన అంతకుముందు కూడా అంతకుముందే అన్నారు. బిఎల్ సంతోష్ అన్న మాటని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇది యుద్ధమే, ఇంకా నాగరికత యుద్ధం ఇది అన్నాడు. రాష్ట్ర ఎన్నికలను స్థానిక గిరిజనులు బతికే పరిస్థితి లేదు, స్థానిక హిందువులు బతికే పరిస్థితి లేదు, అక్రమంగా వలస వస్తున్న ముస్లింల వల్ల అని ఆయన అసలు ఊళ్ళకూళ్ళు వెలిసినాయి, కాలనీలు వెలిసినాయి, అటవీ భూములను స్వాధీనంలోకి తీసుకొని హిందువుల భూములను, దేవాదాయ భూములను, అటవీ భూములను ఆక్రమించుకొని ఊళ్ళకూళ్ళు వెలిసినాయి చొరబాటుదారులు. అంటే వాళ్ళ మతాధిపత్యం, ఇస్లామిక్ మత ఆధిపత్యము బెంగాల్తో పాటు అస్సాంలో కూడా పెరుగుతుందని ఆయన పాపం లబోదిబోం అంటున్నాడు. అయితే తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అస్సామీ కల్చర్ ముఖ్యం, అస్సాం మనుగడ ముఖ్యం, నా రాష్ట్రం నాకు ముఖ్యం అంటూ ఆయన వీలైనంత చేస్తానే ఉన్నాడు. కానీ మరి 60 ఏళ్లుగా జరుగుతున్న వలసలు అవన్నీ అంత తొందరగా మార్పు, అంత తొందరగా అయ్యే పనేనా? చేస్తున్నారు ప్రయత్నం. కానీ అస్సాంలో కూడా ముస్లిం జనాభా రేటు విపరీతంగా పెరుగుతుంది. 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందట. శర్మ హెచ్చరించారు, హిమంత బిశ్వ శర్మ పలుమార్లు హెచ్చరించారు, ఈ రాష్ట్రం ఇట్లనే ఉంటే ఈ చొరబాటుదారుల వల్ల ఇంకా జనాభా ఇంకా పెరుగుతుంది, అస్సాం ఇంకా పూర్తిగా ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవుతుంది అని. ఇప్పటికైనా కాపాడుకోకపోతే కష్టము అని ఆయన చాలాసార్లు చెప్పారు. ఆయన హిందువులను కొట్టడము, హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడము, అసలు నేను చెప్పేది బంగ్లాదేశ్లో కాదు, పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో, బంగ్లాదేశ్లో రోజు చూస్తున్నాం. మళ్ళీ ఇంకొకతను కూడా కొట్టి చంపారు, మళ్ళీ కొట్టి చంపారు కదా. హిందువుల మీద దాడులు బంగ్లాదేశ్లో కొనసాగుతూనే ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది అనమాట. ఇంకా 2024లో అక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత అక్కడ ఒక సంక్షోభం ఏర్పడిన నుంచి కూడా అక్కడ ఎట్లయితే హిందువుల మీద ఎక్కువ జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అసలు పశ్చిమ బెంగాల్లో కూడా అవే జరుగుతున్నాయి. అక్కడ దారుణం అసలు. రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే పూర్వీకుల ఇళ్ల మీద కూడా ఆస్తులను ధ్వంసం చేశారు. వాళ్ళు ఒక మ్యూజియం లాగా పెట్టుకుంటే, ఎందుకంటే వాళ్ళ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందే. రికార్డ్ ఏంటంటే భారతదేశాన్ని, బంగ్లాదేశాన్ని జాతీయ గీతం రాసింది ఒకరే, రవీంద్రనాథ్ ఠాగూర్. సత్యజిత్ రే లాంటి వాళ్ళు అక్కడే పుట్టారు. వాళ్ళ యొక్క జ్ఞాపకాలుగా, వాళ్ళ యొక్క మ్యూజియంలుగా చేసి వాళ్ళు నివసించిన, వాళ్ళకి ఇష్టమే వాళ్ళ జ్ఞాపకంగా ఉన్న ఇళ్లను అట్లా పెడితే వాటి మీద కూడా దాడులు చేసి ముస్లిం మూకలు, ఇస్లామిస్టులు దాడి చేసి ధ్వంసం చేశారు. అసలు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలని ధ్వంసం చేశారు. ఇంకా దారుణం ఏంటంటే బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ఆయన, బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన ఆయన. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రేని ఎవరంటారు? మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఎంత దారుణంగా అక్కడ జరుగుతుందో, ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది అన్నమాట ఇప్పుడు. అట్లా చాలా దారుణమైన పరిస్థితి. హిమంత బిశ్వ శర్మ అన్న, బిఎల్ సంతోష్ అన్న, ఇంకెవరన్నా, అమిత్ షా అన్న, నిజంగా అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీకు హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు అక్కడ పీజీలు చేసి చదువుకొని ఇంక అక్కడ బతకలేమంటూ హిందువులు పాపం చాలా మంది. పోనీ అక్కడ స్థానిక ముస్లింలకు ఏమన్నా చేస్తుందంటే లేదు, ఆమెకు కావాల్సింది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళైతే ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు కదా. వాళ్ళకు ఏమంటారు, ఆతిథ్యం ఇస్తుంది కదా, ఇంటల్లుల లెక్క మేపుతోంది కాబట్టి వాళ్ళు ఓట్లేస్తారు. అందుకని ఇంతకాలం వాళ్ళని మేపుతూ వచ్చింది. అందుకే ఎస్ఐఆర్ని నిరసిస్తూ వచ్చింది. హైదరాబాద్లో ఉన్న బెంగాలీస్ని అడగండి అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో. సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి జంకుతున్నారు వాళ్ళు, మర్చిపోయారు ఇంకా. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అందుకే వీళ్ళు ఈ మాట అన్నారు, ఇది నాగరికత యుద్ధము, అధికారం కోసం జరిగే యుద్ధం కాదు, ఇది ఎన్నికల యుద్ధం కాదు, ఇది నాగరికత యుద్ధం అని. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.